ఫిరాయింపు ఎమ్మెల్యేలు అయితే నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా అసలు మేము పార్టీ మారలేదు, మేము బీఆర్ఎస్లో ఉన్నామని చెప్తారు కదా. ఇది మీ అందరికీ తెలిసిన ముచ్చటే. వాళ్ళు పార్టీ మారినరు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు, కాంగ్రెస్ జెండా మోస్తున్నారు అన్న విషయం తెలిసి కూడా ఇంకా అడ్డంగా పచ్చిగా దొరికినప్పటికి కూడా మేము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చెయ్యలేదని మాటలు మాట్లాడుతారు కదా. జర్రగ్గి వీడియో చూడండి ఒక్కసారి, ఏం చెప్తారు. కనీసం ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలన్నా మీ దగ్గర ఆయుధాలు ఉంటాయి, చెప్పులో చాటలో చీపుర్లో, ఒక్కసారి అవి చూపించండి, కనీసం తరవండి, అర్థమవుతుంది ఎవరి గురించి నేను మాట్లాడుతున్నా కదా. ఆ వీడియోలో కనిపిస్తారు కదా. బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఎక్కడైనా నామినేషన్లలో ఈ మున్సిపల్ అభ్యర్థులు ఉన్నారు కదా, నామినేషన్ ర్యాలీలో సో ఆయన పాల్గొన్నాడు, ఒక్కసారి చూడండిగా. అన్ని కూడా వాళ్ళు చాలా మటుకు చేసుకున్నాం, చేయాల్సిన అవసరం చాలా ఉన్నాయి. దయచేసి ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా హస్తం గుర్తుకు ఓటేసి గెలిపేయాలని కోరుకుంటూ, ర్యాలీలో బహిరంగంగా హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరితే ఈ ముచ్చట మన గౌరవనీయులైన స్పీకర్ గారికి చేరటం లేదా? కావాలంటే మేము పంపిస్తాం చూడండి స్పీకర్ గారు. ఎందుకంటే నిజంగా ఎంతో తిట్టాలనిపిస్తుంది ఎవరిని, స్పీకర్ గారిని కాదు, పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలని. మారి కూడా అవును మేము మారినామని చెప్పండి, కానీ ఆ భయం లేక ఈరోజు దద్దమ్మల్లాగా స్పీకర్ ముందు మాత్రం మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము, సో మా దగ్గర నుంచి బీఆర్ఎస్ ఎల్పీకి అమౌంట్ కట్ అవుతుందని చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్న వాళ్ళ గురించి ఇవన్నీ నేను తిడుతున్న మాటలు కాదు, ఏకంగా వాళ్ళ కాన్స్టిట్యున్సీ ప్రజలు, తెలంగాణ ప్రజలే తిడుతున్నారు. ముఖాన ఇంత ఉమ్మేస్తున్నారు, ఇంత రెడ్ హ్యాండెడ్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేయమని. మరి వీళ్ళకి నిజంగా చీము నెత్తురు అనేది ఉంటే కదా, ఇదే కదా మనం వాడతాము. అంటే అడ్డంగా పట్టుబడ్డంగా కూడా అబద్ధం ఆడుతున్నారు. అంటే చీము నెత్తురు అనేది ఉంటే బీఆర్ఎస్కి ఇంకా రాజీనామా చేయలేదని ఎందుకు చెప్తారు? చెయ్యండి. మొరటుగా చెప్పాలంటే ఏం చెప్పాలి, నేను ఆ మాట మాట్లాడకూడదేమి, ఇంకా మంచిగా ఉండదు. విడాకులు ఇవ్వకుండానే ఇంకెక్కరితో అది చేస్తున్నట్ట, అంతే కదా. దీన్ని ఏమంటారు? కమెంట్ రూపంలో తెలియజేయండి. ఆ వీడియోలో చూసి ఆ రెడీ హ్యాండెడ్గా వాళ్ళు చెప్తున్నారు కదా, కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకే ఓటు వేయండి అని చెప్తున్నారు కదా, దీని గురించి మీరు ఏం కామెంట్ చేస్తారో చేయండి.